చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపల మా శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆర్ కృష్ణయ్య, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రాజ్యసభలో ఏముందో నాకు తెలియదు, కానీ వాళ్ళని తీసుకోవడం ద్వారా జనసేనకి జరిగే మేలేంటో తెలియచేయగలరా? ముందుగా భాస్కర్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మాకెలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీరేదో స్పెక్యులేషన్స్ తీసుకొని వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది అంటే నేను చెప్పలేను. మరి మీకు ఇది అథెంటికేషన్ ఉందో లేదో నాకైతే తెలియదు. మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారని కూడా ఎలాంటి సూచనలు మాకేం చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ అట్లా రావాలనుకున్నా కూడా కూటమి నేతలు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎవరిని తీసుకోవాలి ఎవరినని ఒక తీర్మానం అయితే గతంలో చేసుకొని ఉన్నారు కదా. సో దానికి కట్టుబడే ఎవరు వచ్చినా ఏమొచ్చినా మూడు పార్టీల ఆమోదంతోనే ఏ పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలన్నా జరిగిద్ది. ఇది గతంలో జరిగిన వాళ్ళ మీద ఉన్న అవినీతి లేకపోతే ఆరోపణలు కేసులు ఇవన్నీ పరిగణలోకి తీసుకోబడతాయి. అవి తీసుకొని వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ పదవికి రాజీనామా చేసి దట్టు పార్టీకి వాళ్ళు లాయల్ గా వర్క్ చేస్తామని ఒక అగ్రిమెంట్ చేస్తేనే ఏదైనా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్టీకి పని చేస్తాం, మేము ఇక్కడ మీ అండర్లో వర్క్ చేస్తాం, ఆ మీ నాయకత్వంలో పని చేస్తామని ఎవరైనా రావచ్చు. వచ్చే వాళ్ళని మేము రావద్దు అనకూడదు, అలాగని వచ్చే అందరినీ తీసుకోనకూడదు. ఎందుకంటే వాళ్ళ మీద గతంలో ఉన్న ఆరోపణలు తప్పించుకోవడానికో అధికారం ఉంది కదా అని చెప్పి అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ చేసి జంప్ జనానికి అవకాశం ఇస్తా పోతా ఉంటే ఫస్ట్ నుంచి పార్టీని మోసినోళ్ళు, పార్టీని నమ్ముకొని చేసిన ప్రతి నాయకుడికి ఇబ్బంది కలిగిద్ది. కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని వాళ్ళు పదవులు ఆశించకుండా పార్టీలో సహనంగా వెయిట్ చేసి ఓపికగా వర్క్ చేస్తానంటేనే తీసుకోవడం జరిగిద్ది. దట్టు వాళ్ళ మీద ఎలాంటి అవినీతి లేకపోతేనే. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా జాయినింగ్స్ అనేవి ఉండవు, నాకు తెలిసి ఉండవు. మరి మీడియాలో కథనాలు ఎందుకు వస్తున్నాయో ఏమో మాకే తెలియదు. సరే, ఆ మా అంశంతో పాటు దృష్టిలో ఇంకా రాలేదు. నామినేటెడ్ పోస్టుల మీద సీఎం గారు తీపి కబురు చెప్పబోతున్నారు. ఆయనే స్వయంగా చెప్పారు 100 రోజుల వేడుక లోపల. సో జనసేన సింహభాగం నామినేటెడ్ పోస్టుల్ని తెచ్చుకోబోతోంది, అందులో శివపార్వతి గారు కూడా ఉన్నారు అని అమరావతి సమాచారం. నేను అక్కడికి దూరంగా ఉంటాను కాబట్టి ఒకవేళ నా సమాచారం తప్పు ఉంటే క్షమించండి. నాకైతే సమాచారం రాలేదండి. నామినేటెడ్ పోస్టులు జనసేన 30% వస్తాయి. అది పొత్తులో భాగంగానే బీజేపీ పర్సంటేజ్ ఉంటది, జనసేనకు ఉంటది, అట్లాగే తెలుగుదేశం ఉంటది. తెలుగుదేశం నాయకులు గెలిచిన చోట జనసేనకు 30%, బీజేపీకి 10%. అలాగే జనసేన నాయకులు ఉన్న చోట జనసేనకు 60%, బీజేపీకి టీడీపీకి 20% అట్లాగా తీసుకుంటారు. అది ఆ రేషియోలోనే నామినేటెడ్ పోస్ట్ నియామకం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా జరుగుతుంది. అంటే సరైన నాయకుడిని సరైన స్థానాల్లో ప్లేస్ చేస్తాం ఖచ్చితంగా. ఏ ఏ ఏ పదవికైనా దాని సమర్థవంతమైన నాయకుడిని ప్లేస్ చేయడం కోసమే ఇంత లేట్ జరుగుతుంది, జాప్యం జరుగుతుంది అని స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పార్టీకి, మా జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరిని సీనియారిటీ బేస్ మీద కానీ మహిళా కోటాలో కానీ అన్ని రకాలుగా కూడా మొదటి నుంచి పనిచేసిన సీనియర్ మహిళా నేతలందరికీ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. సో హోప్ సో బెస్ట్ అండి. రైట్, ఆల్ ద బెస్ట్. అండ్ వాటి వైసీపీ సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు,